హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. ఏమైందిరా అంత కోపంగా ఉన్నావు? మా ఆవిడ మీద కోపంగా ఉన్నాను. అయితే ఓకేనా అంటే ఏంట్రా నీ ఉద్దేశం? జీవితంలో ఎవరి మీదనైనా కోపం తెచ్చుకో, కానీ ఇద్దరి మీద కోపం తెచ్చుకోకు. వాళ్ళు ఎవరంటే ఒకరు దేవుడు, రెండు డాక్టర్. దేవుడికి కోపం వచ్చిందనుకో డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు, డాక్టర్కి కోపం వచ్చిందనుకో దేవుడి దగ్గరికి పంపిస్తాడు. నీ కోపం మీ ఆవిడ మీద కాబట్టి చీకటి పడే వరకే ఉంటుందిలే కోపం. నీ బొందరా నీ బొంద, వాళ్ళిద్దరి కంటే పెళ్ళమే డేంజర్. భార్యాభర్తల మధ్య సంభాషణ. స్వీటీ స్వీటీ, మా ఫ్రెండ్ వచ్చాడు, కొంచెం కాఫీ తెచ్చు. ఏంటండి మీ ఫ్రెండ్ ముందు నన్ను స్వీటీ అని పిలుస్తున్నారు? పిలిస్తే తప్పేముందే, నాకు ఆ పేరుతోనే పిలవడం అంటే ఇష్టం. ఇంటికి ఎవరు వచ్చినా నాకు అనవసరం. నేనంటే మీకు ఎంత ఇష్టం అండి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏంట్రా మీ ఆవిడను స్వీటీ అని పిలుస్తున్నావు, నేను లవర్ని కూడా స్వీటీ అని పిలుస్తున్నావు, ఏంటి సంగతి? అదా, లవర్ దగ్గర పెళ్ళం పేరు, పెళ్ళం దగ్గర లవర్ పేరు అనుకోకుండా వచ్చేసిందనుకో అప్పుడు నా పేరు నేను మర్చిపోవాలి. అందుకే ఇద్దరిని స్వీటీ అని పిలుస్తున్నాను. తల్లి కొడుకుల మధ్య సంభాషణ. అమ్మా, ఒక మంచి మాట చెప్పవే. అప్పట్లో చావులేని ఇంటి నుండి ఆవాలు తీసుకునిరా చనిపోయే మనిషిని బ్రతికిస్తాను అని అనేవారు. కానీ ఇప్పుడు మొబైల్ వాడని అమ్మాయిని చూపించి కోడలుగా తెచ్చుకుంటాను అని అత్తలు అంటున్నారు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ప్రేమించావా? ఎక్కువ రోజులు కలిసి ఉండలేరులే. ఎందుకు కలిసి ఉండం? దీపం వెలిగించాక కాంతి ఎక్కువసేపు ఉండదు, అమ్మాయిని ప్రేమించాక మనశ్శాంతి ఉండదు, కాబట్టి ఇద్దరు విడిపోతారు అని అంటున్నాను. ఒసే ఆగవే. ఏంది చెప్పు. గల్లీలో నీ మాటలు వినిపిస్తున్నాయి. ఎవరితో లొల్లు పెట్టుకుంటున్నావేంటి? చీరలు అమ్మేవాడితో లొల్లు పెట్టుకుంటున్నాను. వాడితో నీకెందుకే లొల్లి? చీరలమ్మా చీరలు అని అరుస్తూ మన పక్క వీధిలోనికి వచ్చాడు. అమ్మకపోతే నిన్నెవరు మా వీధిలోనికి రమ్మన్నాడు అని నేను లొల్లు పెట్టుకున్నాను. అబ్బా, ఏం తెలివే నీది. నా తెలివికేం, కానీ మిమ్మల్ని ఒకటి అడుగుతాను, సమాధానం చెప్పండి. అడుగు. శివపార్వతుల ఫోటోలో శివుడి చేతిలో త్రిశూలం ఉంటుంది, విష్ణువు లక్ష్మీదేవి ఫోటోలో విష్ణువు చేతిలో చక్రం ఉంటుంది, శ్రీరాముడు సీత ఫోటోలో రాముడి చేతిలో విల్లు ఉంటుంది, మరి రాధాకృష్ణుడి ఫోటోలో కృష్ణుడి చేతిలో పిల్లల గ్రోవి ఉంటుంది ఎందుకని? మొదట ముగ్గురు దేవుళ్ళు భార్యలతో ఉన్నారు కాబట్టి ఆయుధాలు అవసరం అయ్యాయి. కృష్ణుడేమో ప్రియురాలతో ఉన్నాడు కాబట్టి ఆయుధం అవసరం లేదు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? దేవుడైనా సరే భార్యల నుండి రక్షించుకోవడానికి తనకి ఆయుధం అవసరమయ్యింది, అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.